తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుందా జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చలసాని గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొత్త చట్టం ప్రకారం అది ఆమోదం పొందింది. లోక్సభ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మళ్ళీ మేము అనుకున్నట్టు మేము చేసే అవకాశం ఉంది అనేది. అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా చేస్తామని చెప్పారు. అమరావతి రాజధాని చేశారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3 రాజధానులు అనేది కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. అప్పట్లో చట్టం కాకపోవడం వల్ల అమరావతికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు చట్టంలోకి తీసుకొచ్చినా కూడా ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా రాజధానిగా? మొట్టమొదటిగా నేను అమరావతి నగర నిర్మాణానికి అన్ని వర్గాలు నివాసం ఉండే హరిత రాజధాని కింద పారదర్శక నిర్మాణానికి అనుకూలం, అది వర్ధిల్లాలని కోరుతూ సమాంతరంగా ఇచ్చేపటి హిందూపురం అభివృద్ధి వికేంద్రీకరించాలి. నా స్టాండ్లో ఏ రోజు మార్పు లేదు. మీరు కూడా చూసుంటారు. ఒక్క మాట కూడా నాకు ఏ రోజు మార్పు లేదు. తప్పు జరిగితే విమర్శించాను, అసెండర్స్ వద్దన్నాం, మిగతా వాళ్ళు అనవసరంగా దాన్ని ట్రోల్ చేద్దని చెప్పి అయిపోయింది. వాళ్ళు కమింగ్. అందుకని మనం ఏది మాట్లాడినా దాని మీద వ్యతిరేకంగా తీసుకునే బ్యాచ్ ఉంటారు, అనుకూలంగా తీసుకునే టోన్ తీసుకున్నాను. నేను మీరు అడిగిన పాయింట్ అది సంబంధం లేకుండా టెక్నికల్గా నేను మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యమే. ఎందుకంటున్నానంటండి, మనం సెంట్రల్ ఇది కానీ స్టేట్ కానీ మనం చూసుకున్నాం, ఎవరికి వాళ్ళకి పవర్స్ ఉంటాయి. ఈ విషయంలో రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం ద ప్రెరగేటివ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ, పబ్లిక్ ఏదైతే నిర్ణయించారో వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్ర రాజధాని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వికారాబాద్కి నేను మారుస్తానని తెలంగాణ అసెంబ్లీ కనుక తీర్మానం చేసి అక్కడ మార్చుకుంటే దట్స్ ఫైనల్ అండి. నో సెకండ్ దట్, నోబడి కెన్ స్టాప్ ఇట్. అందువలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొన్న వచ్చిన తర్వాత ఆయన ఏదో ఎవరు సలహా ఇచ్చారు, దిక్కుమని సలహాలు, అసలు అసెంబ్లీలో శాసన మండలిలో అని పెట్టుకుని అది తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసుకుని ఎక్కడ కూర్చుంటే అది వేరే సంగతి. ఇవాళ 2 విషయాలు, మౌలిక విషయాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే కనుక, సాధారణంగా తీసుకుంటే కనుక అది డైరెక్ట్గా ఆయన వచ్చిన తర్వాత మార్చుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఎనాక్ట్ చేసి వాళ్ళు అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ కూడా రెట్రాస్పెక్టివ్ నట్టు రాసి ఉంది. అంటే 2024 జూన్ 2 నుంచి అది అయిపోయింది కాబట్టి దానికి రెట్రాస్పెక్టివ్గా అమరావతి అన్నట్టు దాంట్లో ఉంది. 2 అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రపతికి నుంచి గెజెట్ ఇవాళ రేపు వచ్చేస్తుంది. మ్యాండేటరీ అయినా సరే నామినల్ అది వస్తుంది. ఇప్పుడు దీనివలన నెక్స్ట్ టైము అసెంబ్లీలో ఎవరైతే తీర్మానం చేశారో దాన్ని తీసేయటం కుదరదండి. ఇప్పుడు పార్లమెంట్ దాకా వెళ్ళింది. పార్లమెంట్లో తీర్మానం చేశారు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో తీర్మానం చేయాల్సిందే చట్టానికి. ఇది 2/3 మెజారిటీ కాదు. ఒకవేళ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి 22 సీట్లు, వాళ్ళ పక్కన రాష్ట్రంలో ఉన్న సహోదరుడికి 15 సీట్లు అని వచ్చినాయి అనుకోండి, 37 సీట్లు. దీంట్లో ఆదాని గారు గోమా వ్యాపారుల పార్టీ అది అవకాశం ఎవరుంటే వాళ్ళకి అవకాశం వచ్చిందనుకోండి, వాళ్ళు నా 37 సీట్లు మా ఇద్దరికి ఒప్పుకుంటున్నాం, నువ్వు నాకు మద్దతు ఇమ్మంటే రేపు పొద్దున వాళ్ళకేముంది, అధికారం నిలుపుకోవడానికి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మురళీధరరావు గారు మాట్లాడుతూ 3 రాజధానులకు మద్దతు పలికారు. చాలామంది బీజేపీ వాళ్ళు మద్దతు పలికారు. వాళ్ళని వైకాపా వాళ్ళు కొంతమంది మాట్లాడి ఉంటారు, కానీ ఒక మహిళల్ని హేళన చేస్తా డ్రెస్సుల గురించి మాట్లాడింది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలే, మీరు చూశారు. అందువల్ల వాళ్ళ స్టాండ్ ఏముందండి, వాళ్ళ అధికారం రావాలి, వాళ్ళకైనా స్థిరమైన విధానాలు లేవు, అమరావతి మీద ప్రేమ కూడా లేదు, ఉంటే నిధులు ఇచ్చేవారు. అందువల్ల వాళ్ళు రేపు పొద్దున ఒప్పుకున్నారు అనుకోండి, సింపుల్ మెజార్టీ, ఆర్టికల్ 3 ప్రకారం సింపుల్ మెజార్టీతో. కానీ వాళ్ళ 16 పార్టీలు ఎక్సెప్ట్ వైకాపా, దేశంలో ఎడమొగం పెడమొగంగా ఉన్న బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కౌర్ గారు, అకాలీదళ్, శివసేన, ఇద్దరు మిత్రులు, నేమ్ ఏ పర్సన్, సమాజ్వాదీ పార్టీ, ఆఖరికి సంజయ్ సింగ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. బీఆర్ఎస్ మాట్లాడతా, సురేష్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఏదో 5 గ్రామాల గురించి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ సంజయ్ సింగ్ గారు మాత్రం ఆలోచించాలి. తమిళనాడులో ఉన్నా సరే రేణుకా చౌదరి గారు నోటు ఎట్ట మాట్లాడితే ఆవిడ కంట్రోల్ ఉండదు. ఒకసారి సోనియా గాంధీ గారిని అన్నారని చెప్పి 6 ఏళ్ళు దూరంగా పెట్టించారు ఆవిడ, వారసత్వం గురించి చూశారు కదండి. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, రామారావు గారు అన్నారు, ఆవిడ ఏది పడితే మాట్లాడుతుంటారు. అంటే నేను వ్యక్తిగతాన్ని తప్పట్టిన కంటే ఆ వ్యవహార శైలి ఆవిడ. ఆయన జగన్ గారిని పాయింట్అవుట్ చేయడానికి నువ్వు అనుకో, ఏమనుకుంటే అనుకున్నారు, డెఫినెట్ ఇష్యూ. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సభ్యుడు ఆయన పేరు చింతన్, ఎవరో మన తమిళనాడు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాట్లాడిందా, సంజయ్ సింగ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇద్దరు మద్దతు పలుకుతా ఒకటి మాట్లాడారు. దట్స్ వ్యాలిడ్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాలిడ్. అమరావతిని చేయటం అనేది అవసరమే, కానీ అంతకన్నా ముఖ్య అవసరం మీ ఇది ఆర్నమెంట్లు అక్కర్లేదు. ఈవిడ కూడా అన్నారు,
మా రేణుకా చౌదరి గారు కూడా ఆర్నమెంట్లు కాదు కావాలా, నీకు రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడుకున్న బీజేపీకి ఎందుకు తాకట్టు పెడుతున్నావు అడిగారు. దిస్ మేజర్ పాయింట్ ఐమ్ టెలింగ్ యూ. ఇవాళ 2 విషయాలు నేను దీంట్లో మాట. ఒకటి, చట్టం ప్రకారం ఇది ఉంది. నెక్స్ట్ టైం కనుక వీళ్ళు కనుక ఆధారపడి చట్టం మార్చాలంటే బీజేపీ ఒప్పుకుండా లేదా ఇంకో పార్టీ ఒప్పుకుంది అనుకోండి, వీళ్ళు అధికారంలో ఉంటే మారుస్తారు. అది మారే అవకాశం ఉంది. మార్చే అవకాశం భారత కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కానీ వాళ్ళ కోర్టులు ఆపుతాయి. మొన్న ఆగింది బీజేపీ కాదండి, కోర్టులు ఆపినాయి. ఎందుకంటే వాళ్ళు, అందుకని నేను పదే పదే చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మరి స్పష్టంగానే టీవీలో కూడా చెప్పాను, మిగతా చోట చెప్పాను, ఒక సందేశం పంపించాను. మీరు కనుక ఇంతకుముందు ఆపింది కోర్టులు, మీరు ప్రతి అక్కడ రైతుకి కూడా అగ్రిమెంట్ చేసి ఇవ్వాలి. ఈ రాష్ట్ర రాజధానిగా నేను పెడుతున్నాను కాబట్టి ఆ కండిషన్ అనేది ఇంకా స్పష్టంగా ఉండి, ఆ కండిషన్ నిన్న బిల్లులో ఇంక్లూడ్ చేయాల్సింది ఉంది. ఆ పొరపాటు చిన్న పొరపాటు జరిగింది. అయినా సరే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అన్ని పార్టీలు ఒప్పుకున్నాను, అన్ని పార్టీలు ఒప్పుకుంటాం అని లేదండి. నెక్స్ట్ టైం ఎవరు అధికారులు ఉంటే మీ సింపుల్ మెజారిటీ ఉంటే వాళ్ళకి వచ్చేస్తారు. అందువల్ల ఇది కనుక ఇంప్లాయింట్ చేసుంటే ఇంకా బాగుండేది. కానీ కోర్టులు వాళ్ళందరికీ అంగీకారం ఇచ్చారు కాబట్టి కోర్టుల్లో ఆగే ఉందండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాంట్లో ఏం పెట్టారు లాస్ట్ టైము, నేను రాజధాని మార్చట్లేదు కానీ 2 అక్కడ పెడతాను, రాజధాని మార్చడం అనేది కుదరదని కోర్టులో అది సెకండ్ సబ్జెక్ట్. అది నేను వస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఇందులో రెండో పాయింట్ ఏంటంటే, నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సంజయ్ సింగ్ గారు ప్రశ్న అడుగు. సంజయ్ సింగ్ గారు మేము కలిసి మా సభకు వచ్చాడు. సంజయ్ సింగ్ గారు ఢిల్లీలో మా ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకు వచ్చి కూర్చున్నాడు. చంద్రబాబు గారు, నేను, ఆయన ముగ్గురు స్టేజ్ మీద ముగ్గురం కూర్చున్నాం. ఆ రోజు మీరు చూసుంటారు ఆయన దీక్షలో. వ్యాలిడ్ క్వశ్చన్ వేసి అడుగుతున్నాను. ఇవాళ అమరావతి డెఫినెట్గా మేము అన్నాను కదా, సిద్ధాంతం ఎవరు నేను మార్చుకోలేదు, అందరూ మార్చుకున్నారు. ఎవడు రాజధాని అని పుస్తకం రాస్తే ఎవరు ఆవిష్కరించారు ఆ పుస్తకానికి? పైగా కర్నూలు వెళ్ళి మీకు అమరావతి కానీ నా కర్నూలు మాత్రం మనకే రాజధాని అని రెచ్చగొట్టేసింది. విశాఖపట్నం వెళ్ళి అమరావతి ఎవడు రాజధాని అని చెప్పి మాట్లాడింది ఎవరు? వీళ్ళు అధికారంలో ఉన్న ఉత్తర సనాతనవాదిగా మారిన ఉప ముఖ్యమంత్రి గారే కదా మాట్లాడింది. అక్కడ సిపిఎస్ఎం పార్టీ నేతలు కూడా వెళ్ళారు కదా, ఒడ్డే శోభనేశ్వరరావు గారికి వెళ్ళి అంకితం స్వీకరించారు కదా. నేను ఎప్పుడు వ్యతిరేకించాను, వెళ్ళని కూడా వెళ్ళలేదు దానికి. సరే, కమింగ్ బ్యాక్ టు సెకండ్ పాయింట్ అండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇది అవసరమే. ఎస్, జగన్ గారు వస్తే కనుక రక్షణ కోసం ఇది ఉపయోగపడుతుంది, అమరావతి నిలబడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అయితే మంచిదే. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ నేను ఇదే సమయంలో మీరు చేసిన అమెండ్మెంట్ దేనికి చేశారు? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేశారు. ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆమోదించబడింది ఏంటంటే, పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టాలని ఆమోదించారు. డీమ్డ్ ఇది కూడా వచ్చేసినట్టు తెలంగాణ నుంచి రాసుకున్నారు. దాన్ని మార్చేసి 2025 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్ట్ దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేస్తా మరో బడ్జెట్లో తీర్మానం దొంగసాటుగా 8ని పెట్టుకున్నారు. ఇంత సిగ్గు లేకుండా ఎంపీలు సిగ్గుందా మీకని నేను కళ్యాణ్ గారిలో అడగకపోయినా కనీసం ఆంధ్రప్రదేశ్ మీద అభిమానుంటే ముందుకు రండి అని నేను మాట్లాడితే 2 ఎంపీలు వచ్చారు. ఒకళ్ళు మిథున్ రెడ్డి గారు రెస్పాండ్ అయింది, ఇంకొకళ్ళేమో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. మిగతా వాళ్ళు గాడిదలు కాస్తాను అనకపోయినా మీకు ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉంటే ముందుకు రమ్మంటున్నా. ఇవాళ పోలవరాన్ని బడ్జెట్లో పెట్టి దొంగతనంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన దాన్ని తీసేశారు ఆల్రెడీ గవర్నమెంట్. అంత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని తీసేస్తే ఇదేంటండి, ఎందుకు తీలేరు? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంటే, హక్కుల కోసం కాకుండా బానిసలాగా పనిచేసే వాళ్ళు ఉంటే ఎందుకు తీలేరు? వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళని గొడవలు పెట్టేసి కేసులు పెట్టి ఆడించుకుంటూ ఎందుకు తీలేరు? ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ మీరు అమెండ్మెంట్ చేయాల్సింది దేనికో తెలుసా? ఎస్, చేశారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 4 ఏళ్ళు ఇస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పి మీ ఎంపీలు, మీ సీఎం రమేష్ గారు కుండ బద్దలు కొట్టితే ఇవాళ వరకు ఎంగిలి మెతుకులు తప్పితే, స్కీములు తప్పితే అవి వాళ్ళకి ఆల్రెడీ 30,000 కోట్లు రావాలి. ఇంకో 30,000 కోట్లు వచ్చే 2 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఎంగిలి మెతుకులు తప్పితే విధించలేదే. ఇప్పుడు అప్పుల కోసం 60,000 కోట్లు ఉంటే సొంతం కట్టుకునేవారే, అప్పుల కోసం వెళ్తున్నారు. ఎందుకు పెట్టించలేదు అమెండ్మెంట్? 15 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తల మాది ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉంటే ఆ అమెండ్మెంట్ ఎందుకు పెట్టించలేదు? రాయితీలు ఇవ్వాలి. గుజరాత్ గద్దలు తన్నుకుపోయినాయి కదా. జగన్ గారి గురించి రక్షణ కోరుకుని పెట్టుకున్నారు. ఎస్, గుడ్, అభినందిస్తున్నాను. ఆ ఉత్తర గుమా వ్యాపారం నుంచి రక్షణ కోసం ఎందుకు పెట్టలేదు? మీరు చేసింది మళ్ళీ చెప్తున్నా, బిల్లు వేరే కాదు, రాష్ట్ర పునర్విభజన చట్టానికి అమెండ్మెంట్ చేశారు మీరు. అమెండ్మెంట్లో ఉన్న హక్కులు దొబ్బేస్తుంటే గద్దలగా ఎందుకని ఇప్పుడు ఇది పెట్టారు, సంతోషం, మళ్ళీ రిపీట్ చేస్తుంది, దీనికి వ్యతిరేకం అనుకుంటూ ఉంటారు. నో, ఎవరో వ్యతిరేకం కాదు. అమరావతికి నిలబడ్డాం మేము. 3 జిల్లాల్లో యాత్ర జరుగుతున్న సంఘీభావం తెలిసాను. మహిళల కోసం వాళ్ళు చేసిన త్యాగానికి శాల్యూట్ చేస్తున్నాను నేను. దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో కూడా ఎవరో
ఒక మనిషిని నమ్మో లేకపోతే తన రాష్ట్రం కోసం 53,000 ఎకరాలు మొత్తం వాళ్ళ అమాల్గమేట్ అయిందండి మొత్తం అంతా. ఇట్స్ నాట్ చిన్న ఇష్యూ కాదండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎకరానికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. లేదండి. వీళ్ళు చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మనం ప్రాక్టికల్ కాలం చేద్దాం. ఉమ్. నెక్స్ట్ మావి గాంధీ కోడికి వెళ్దాం. అందుకని నేను కోరుతున్నాను, కాదు కదా, సాధ్యం అవుతుందా ఇప్పుడు అమరావతి అనేది? దాని ఇది సాధ్యం అయిపోయింది కదా అవుతుందా? ఇష్యూ, నిధులకు సంబంధించి. మీరు పార్లమెంట్ ఇష్యూ అయిపోయింది కదా, ఉమ్. అది కూడా చేయించాల్సిందని అడుగుతున్నాను నేను. రైట్, ఓకే. పోలవరం ప్రాజెక్టుని దొబ్బేస్తే అది అమెండ్మెంట్ పెట్టాల్సింది, విభజన హామీల కోసం పెట్టాల్సింది, అమరావతి కోసం నిధులు కూడా కేంద్రం ఇవ్వాలని పెట్టాలి కదా. దాంట్లో ఉన్న రైట్. సారీ ఉంది ఖచ్చితంగా 28 లోపల మొత్తం 60,000 కోట్లు ఇవ్వాలి. అందులో ఆల్రెడీ ఉంది, బిల్డింగ్స్ కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 90% అవుతుంది. దాంట్లో ఇంక్లూడింగ్ ఆల్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే బిల్లు ఆమోదం పొందింది. మళ్ళీ రిపీటింగ్ అగైన్ అండి ఇది ఆమోదం పొందింది. ఆర్టికల్ 90 దాంట్లో కూడా పోలవరం గురించి పూర్తిగా ఆమోదం పొందింది. ఉమ్. దాన్ని పక్కన పడేస్తే ఒక అమెండ్మెంట్ చేయాలి కదా, వాళ్ళని నమ్మకూడదు కదా. ఎందుకు చేయలేదంటారు? భయం వణుకు, రూపాయి ఖర్చు లేదు ఎవరికి కేంద్రంలో ఆదా ఉత్తర భారతీయ జనతా పార్టీకి. ఉమ్. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టారండి. చెవులో క్యాబేజీ పువ్వు, ఇటు పేవులో క్యాలిఫర్ పెట్టుకున్నాను. మనందరం ఉండేవాళ్ళు ఉంటారు, నటించుకుంటారు వాళ్ళు, మనం నటించట్లు లేం కదా. వాళ్ళని తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించి 54 రోజులు దక్షిణాది స్టాల్వర్ట్ పొలిటికల్ లీడర్ని 54 రోజులు 53 రోజులు జైలు పెట్టించగలుగుతారా? చెవులో వాళ్ళని సాగుబడి చెవులు మూసి దగ్గరికి వచ్చేటట్టు టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రకటించారు కాబట్టి అది వేరే సంగతి. మనకి అంతే నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, తెలుగుదేశాన్ని వదిలే ప్రశ్న లేదు వాళ్ళు, బీఆర్ఎస్ని వదలరు, డిఎంకేని ఖచ్చితంగా వదలరు, ఏఎండీకి ముక్కలు చేశారు, జేడీఎస్ని పక్కన పెట్టుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ తెలుగుదేశం తగ్గిన తర్వాత మతం పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వస్తారు. పిచ్చి భ్రమలో బతికితే బతకమనండి వాళ్ళు, ఆ పార్టీలు ఉన్నాయి, ఎవరిని వాళ్ళు వదలరు. వాళ్ళకి కావాల్సిన రాజకీయ అధికారం క్లియర్ కట్టుకుంది అది అంటే లాంగ్ టర్మ్లో. ఈ చట్టంలో కొన్ని కీలకమైన పాయింట్లు యాడ్ చేయకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం డెఫినెట్గా అయినా కోర్టులే కాపాడాలి. ఆ రోజు ఈ రోజు చెప్తాను, ఇవాళ న్యాయం కలియుగంలో ఒక పాదం నడుస్తుంది అనుకుంటే ఉంటుంది. లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ వల్ల ఇవాళ నడుస్తుందండి. మన దేశంలో ధర్మం కొంత ఉందనుకుంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని తర్వాత మిగతా 2 వ్యవస్థలను చేతిలో పెట్టుకున్నారు. ఇవాళ మీడియా మన వరకు మనం మాట్లాడగలుగుతున్నాం, స్వతంత్ర వ్యక్తిత్వంతో నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. కానీ ఢిల్లీలో అదే పరిస్థితి ఉంది. ఎలాంటి మీడియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి ఇవాళ. అందువల్ల ఇది కూడా మేము అదృష్టవశాత్తు మిమ్మల్ని కూడా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్వతంత్ర మీడియా మాకు అవసరం. అందువలన ఇది చాలా ప్రమాదకరంగా, నేను అనేది మంచి ప్రయత్నం చేశారు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏదో అసెంబ్లీ తీర్మానం చేసాం మార్చుకుంటామని ఈజీ కాదు. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళాలి అంటే రాష్ట్రాల హక్కు వాళ్ళ పార్లమెంట్లో పెట్టాం, పార్లమెంట్లో తీర్మానం జరిగింది. ఇవాళ మన ప్రెసిడెంట్ ఆర్డర్ వస్తుంది రేపు మళ్ళీ తిరిగి ఇదే రూట్ వెళ్ళాల్సిందే. మంచి అవకాశాన్ని మనం కోల్పోయామంటారా? మంచి అవకాశం అని కాదండి, ఇంకో జాగ్రత్త. సరే వాళ్ళకి వాళ్ళ సలహాదారులు అద్భుతంగా ఉంటారు. మనం చెప్పిన సలహాదారులు వాళ్ళకి నేను ఏం చెప్పానో వాళ్ళకి అర్థమవుతుంది. నిజాయితీ నిబద్ధత నిలబెట్టడం. ఇంకో వాళ్ళ గురించి నేను మాట్లాడండి. మనవరకు అమరావతిని దుర్మార్గం దుష్టత్వం పాపత్వం 6 ఏళ్ళు తిట్టి లాస్ట్ మీట్లో అమరావతి ఉద్యమంలో పదవులు తీసుకుని వాళ్ళు తిమ్మే పెట్టుకుని పూజలు చేసుకుని కాళ్ళు కొట్టుకుని పాలు కొట్టుకుని తాగిన బ్యాచ్ ఉన్నారు వాళ్ళు. వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు మనని. అంటే శ్రీనివాసరావు గారు ఇప్పుడు మొదటి భూ సమీకరణ కంప్లీట్ అయిపోయింది, భూ సమీకరణ కూడా రెండోది అవ్వదండి. జనాలు ఎక్కువ మంది అది ఇప్పుడు నేను కనుక్కున్నాను లాస్ట్ టైం ఆ రోజు జనం 90% ఇవ్వడానికి ఒప్పుకున్నారనే భావన ఇక్కడ నేను వ్యక్తపరిచాను. మళ్ళీ వాళ్ళు మొదటి భూభాగం లేదు రెండో భూభాగం ఎందుకని వాళ్ళ ఎవరికి ఎంతకాలం కొనసాగిందండి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 20 గ్రామాల్లో భవిష్యత్తులో యశ్వాసనం చేసి ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఈ రాజధాని మార్చడం కష్టం అనే అభిప్రాయం కనుక వస్తే మాత్రం అది భూమి ఇవ్వడానికి ఒప్పుకుంటారు. కొంచెం తొందరగా ఫాస్ట్గా చేయబోతున్నాయి. ఈసారి వెరీ క్లియర్గా 28 నాటికి భవనాలు దాదాపు అయిపోతాయి. డెఫినెట్గా వాళ్ళు కాఫర్ డ్యామ్ మీకు డయాఫ్రామ్ వాళ్ళు చూశారు కదా, అయిపోయింది, ఇవాళ అయిపోయింది. అందువలన అది కూడా ప్రాజెక్ట్ 2028 నాటికి ఏముంది, ఎత్తకం రాక్ ఫీల్డ్ అని చేయడం, నీళ్ళు నిలబెడతాం, అదో దొంగ, అది వేరే సంగతి మాట్లాడుకుందామని. అంత పై షో అక్కడ. ఇక్కడ కూడా అమరావతిలో కూడా భవనాలు అవుతాయి. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోతుంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా బై 27 నాటికి ఇవ్వబోతున్నారు. బిల్డింగ్స్ తోటి ఏమవుతుంది అక్కడ? కానీ నేను అది చెప్తున్నాను, ఉపాధి కేంద్రంగా ఏర్పరచకపోతే ఏం కాదు, మధ్యతరగతి వాళ్ళు రావాలి. బ్రాండిక్స్ అదే అమరావతి గుంటూరు రోడ్డు కట్టే పెట్టుకుంటే మోతడికి దాటిన తర్వాత ఇక్కడ పెరుగుతూ ఉంది. అది రైల్వే స్టేషన్ కట్టి ఎంప్లాయీస్ తప్పితే ఇక్కడే రైలు లేకపోతే ఏం చేస్తారని మీరు రైలు మీరు ఆలను కొట్టుకుని రావాలా? అందువల్ల ఉపాధి కేంద్రంగా డెవలప్ చేయాలని కోరుతున్నాం. ఆ సలహాదారులు ఆయనకి ఎలా ఉన్నారు, ఈయనకి దిక్కుమాల సలహాదారులు చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ మావి గారిని. అలాగే ఈయన కూడా సలహాదారులు ఎవరున్నారో ఆ రియల్ ఎస్టేట్ సలహాదారులు కాకుండా వాస్తవాన్ని తీసుకుంటే డెఫినెట్గా అమరావతి బాగుంటుంది. మావిగన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తీసుకొచ్చారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ ప్రతిపాదన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది నా ప్రతిపాదన మీద అభిప్రాయం ఒకసారి మీ వాళ్ళు కనుక కొంచెం ఫోకస్ చేస్తే నేను చెప్తానండి. మీరు చెప్పండి. మీరు దాని మీద ఇప్పుడు అది ఫోకస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏపీ క్యాపిటల్ విజయమాచి,
గుంటూరు జగన్ అంటే గుంటూరు జగన్ విజయ మచిలీపట్నం నగర్. నగర్. దీంట్లో ఇది రైలు. ఉమ్, దీంట్లో మొదట పోగి సీఎం ఆఫీసు, రెండో సెక్రటరియట్, మూడోదేమో ఆ, అసెంబ్లీ. ఉమ్, ఇది వేసుకుని తిరుగుతూ ఉంటే నేను జోక్ కాదు, బాధతో మాట్లాడుతున్నాను. ఉమ్, ఇచ్చాపురంలో రోజు, ఎక్కడికి పులివెందులో రోజు, ఎక్కడ పడితే అక్కడ రాజధానే కదా, 20 బోగులు వేసుకుని తిరగవచ్చు కదా. ఉమ్, ఇలా పరిస్థితి దిగజారిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని గురించి ఉమ్, సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం రాజధాని ఎక్కడా మీదని రాయాలంటే ఎక్కడ రాసుకోవాలో తెలియని దౌర్భాగ్య స్థితి ఈ ఆంధ్రప్రదేశ్కే ఈ దేశంలో లభించిందంటే గుండె గాయపడలేదండి ఎవరికి? మీరు గమనించండి, ఎగ్జామ్స్లో ఎక్కడ రాయాలని ఎంత హేళనలు అడిగారండి ఎక్కడ వెళ్తే. ఇవాళ ఢిల్లీలో కూడా మీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. ఇవాళ మొత్తం దీనికి బాధ్యత వహించాల్సింది మొట్టమొదటగా రాష్ట్రంలో అందరినీ కలుపుకుని మాట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే. ఇప్పుడు మేము అనుకోండి, మేము ప్రొఫెసర్ ఆచార్య నడుపల్లి శ్రీరామరాజు గారు అందరూ కూడా రాజమండ్రి రాజధాని అయితే బాగుంటుంది మేము అనుకున్నాం. ఆ శివరామకృష్ణ కమిటీ వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా ప్రశ్నించారు రాజమండ్రి రాజధాని. రాజమండ్రి. నేను చెప్తాను, అనుకూలత కూడా చెప్తాను. రాజమండ్రి దగ్గర నుంచి కోరుకొండ వరకు యాంపుల్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంది. రాజమండ్రి పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే ఇక్కడే మీ కాతేరు జిల్లా అటు పక్కనే ఇంకో దగ్గరికి వెళ్ళక్కల పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు కొంత. థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు నేషనల్ హైవే వెళ్తుంది పక్క నుంచి ఉమ్, దూరంగా కూడా. పైగా చెన్నై టు కలకత్తా వెళ్ళే రైల్వే లైన్ కూడా అక్కడ ఉంది రాజమండ్రిలో. యాంపుల్ వాటర్ ఉంది. పోనీ ఆ వాటరే కష్టమవుతుంటే పోలవరం లెఫ్ట్ సైడ్ మెయిన్ కెనాల్లో రాజధాని మధ్యలోంచి వెళ్తుంది. ఇన్ని అనుకూలతున్నాయి. వెనకమాల ఫారెస్ట్ ఉంది, మా రిజర్వాయర్ కూడా పైన లెవెల్లో రిజర్వాయర్ కూడా మత్కుమిల్ రిజర్వాయర్ ఏదో ఆ రిజర్వాయర్ కూడా ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నాయని రాజమండ్రి అనుకున్నాం. కానీ సదాశివరెడ్డి గారని మా యొక్క వైస్ ప్రెసిడెంట్తో సహా అనేక మంది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ చాలా విజ్ఞత గల వ్యక్తులు, అన్న ఏంటన్నా అది మరి రాజమండ్రి అంటే గోదావరి పైన పెడితే మేంతో ఎట్లా ఉండాలి రావాలన్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను ప్రతి ఒక్కరు మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అయితే ఆయనకి, ఎవరు చెప్తే వాళ్ళకి చెందుతుంది. ఏం మాట్లాడారు ఆయన? ద క్యాపిటల్ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి మాట్లాడారు. మాకెక్కడ దొరికారు బాబు ఈయన? మేము రాజమండ్రి అనుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దగ్గర మా మీద పడ్డారు అనుకున్నాం. సెకండ్ పాయింట్ ఏమన్నారు? ఈ షుడ్ హ్యావ్ యాంపుల్ వాటర్ అన్నారు. ఎందుకంటే యాంపుల్ వాటరు విశాఖపట్నం లేదు, తీసుకెళ్లాల్సింది, మోసుకెళ్లాల్సింది. డీసాలినేషన్ పెట్టేంత కాస్ట్లీ సిచ్యుయేషన్ కాదు అది, మాసివ్గా అద్భుతమైన సిటీ. కానీ తర్వాత మూడోది 30,000 ఏకర్స్ ఉండాలి అన్నారు. కానీ ప్రభుత్వ భూమి అన్నారు. విజయవాడ గుంటూరు మధ్యన 30,000 ఏకర్స్ ఎలా వస్తుంది? చెప్పడానికి స్వీట్గా కబుర్లు చాలా ఉంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? సరే ఎకపోతే ఏం చేసినా తీసుకెళ్ళి కృష్ణానది దిగువని క్యాపిటల్ అనౌన్స్ చేసింది. హిందూపురం నుంచి నేను చెప్తాను, హిందూపురం నుంచి ఈ అమరావతి ఎంత దూరమో ఇక్కడి నుంచి ఇచ్చాపురం ఇంకా దూరం. అంటే హిందూపురమే 50 కిలోమీటర్ దగ్గర ఉంటుంది, అంటే సెంటర్ ఆఫ్ ద స్టేట్. ఇంత జరిగింది. సరే ప్రజలు ఏదో అనుకున్నాం, కానీ పాపం రైతులు సాల్యూట్ చేయాలండి. మహిళలకు వాళ్ళు చేసిన పోరాటానికి, వాళ్ళు చేసిన వేదనలకి ఎదుర్కొన్న దానికి వాళ్ళు భూములు ఇచ్చారు. 95%, 5% ఒత్తిడి ఉండొచ్చు, మిగతా వాళ్ళు భూములు ఇచ్చారు అనుకున్నాం. ఇవాళ అద్భుతంగా తీసుకెళ్లాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ప్లాన్ భయంకరంగా డిలే చేశారు. ఆయన యొక్క చేసిన దానికి అంటే 2 విషయాలు తిట్టుకోమంటున్నాను, ఏం బాధలేదు. స్వతంత్రంగా ఉండే వ్యక్తిత్వం గురించి మాట్లాడతాను నేను. ఏం చేశారు? మీకు రాజమౌళి గారు సినిమా డైరెక్టర్ ఉంటాడు, ఆయన చేసిన పనులు చెప్తున్నాను. ఆయన అద్భుతంగా బాహుబలైంది. ఈయన దిక్కుమాన సలహాదారు ఒక ఆయన చెవిలో ఊదాడంట. పక్కనే ఒక నేషనల్ మ్యాగజైన్ ఎడిటర్ గారు కూడా నాతో మాట్లాడారు. సార్ మీ ఇమేజ్ ఇది, ఆయన ఇమేజ్ అక్కడికి, ఇద్దరికి ఇమేజ్ వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతుంటే వాళ్ళు చూశారండి. పైగా నేను జోక్ చేయట్లేదండి, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళు మాట్లాడింది నేను మాట్లాడుతున్నాను. ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్తే నేను చేయగలేదు, దొబ్బే అన్నం పెట్టమంటే అమ్మా అని కనుక చేయగలేదు అంటారు కదా, ఇప్పుడు ఖాళీ లేదన్నారంట. ఎవరితో కౌరు పెడితే. ఆయన బాహుబలి 2లో పోస్ట్ ప్రొడక్షన్ అమెరికా తిరుగుతున్నారు. 8 నెలల తర్వాత వచ్చాడు. వచ్చేటప్పుడు క్యాబినెట్ పోస్ట్ పోన్ చేశారు. నమ్ముతారా మీరు? ఒక సినిమా డైరెక్టర్ ఎంత గొప్పవాడైతే ఏంది, RRR అనే దిక్కుమాల సినిమా కూడా చూసాం మనం. గొప్ప డైరెక్టర్ ఉంటాడు, ఐఎమ్ నాట్ డినైయింగ్ అండి, మంచివాడు. ఆయన కోసం క్యాబినెట్ చేసి సార్ ఒక ప్లాన్ ఉన్నాడు, చేయగలేదు, తర్వాత ఇస్తానండి. ఏం చేయాలి తెలియక ఎవరిని అడిగితే అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఒక చోట హోల్ పెడితే ఎవరో పడుతుంది కదండి ఆ రోజు లెక్క ప్రకారం, స్వామి పడే టెక్నాలజీని ఇచ్చారు. వీళ్ళేమో నారాయణ గారు ఇంకో 2 బ్యాచ్ ఉండాలి, ఈయన అడ్వైజర్. వీళ్ళందరూ లండన్ పోతే నారాయణ ఫాస్టర్ మైండ్ పోయిందిరా, మైండ్ దుబ్బిందా మీకు, ఎక్కడ పోయింది? ఆ నెత్తి మీద స్పీకర్ నెత్తిమే పడాలా, సీఎం నెత్తిమే పడాలా, చుక్క ఎక్కడ? ఇంత పెద్దది వేశారు కదండి, అది ఆ బొక్క ఎక్కడ పెడతాం, అసలు ఎక్కడ పెట్టాలి అసలే పోండి అన్నారండి. దానికోసం అన్నెసరీ డిలే చెప్తున్నాను. ఈ ట్రైడ్ ఇది లెవెల్ బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు S&S కార్పొరేషన్ ఆ సింగపూర్ అది పక్కన. బట్ ఈ ట్రైడ్ ఇవాళ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ నవరత్నాల మీద దృష్టి పెట్టుకుని ఆ దశరత్నం ఒకటి ఇచ్చి ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్క విభజన సాధిస్తే అధికారులు 20 ఏళ్ళు ఉండేవారు. ఈ ఆయనలో అపరిచితుడు బయటకు వస్తాడు. అప్పుడప్పుడు అపరిచితుడు బయటకు వచ్చి ఆ కక్ష మీద పడ్డారు.
చంద్రబాబు గారికి పెట్టినట్టు వర్టికల్గా బిల్డింగ్స్ లేపక్కర్లేదు 50 అంతస్తు 45 అంతస్తు, ఎందుకంటే యాంపుల్ ల్యాండ్ ఉంది. ఇట్స్ నాట్ సింగపూర్ అండి. వాళ్ళెవరు దిక్కుమాల ప్లాన్ ఏంటి సార్ చెప్తున్నాను. అది కట్టకుండా ఈయన కక్షాదిమే పడ్డారు, ఎవరు పడితే వాళ్ళ మీద. ఏమైపోయింది ఇప్పుడు ఇవాళ మాట్లాడుతాం 12 ఏళ్ళ నుంచి, 12 ఏళ్ళు 5 ఏళ్ళు. మీరు విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు యాక్షన్ చూసుంటారు. ఒకటి శంకుస్థాపన పెడితే ఇంకోటి చేయాలంటే డబల్ అవుతుందని మీరు చూశారు సరదాగాను. అలాగా అది 2,500 కోట్లలో మన సెక్రటరియట్ హెచ్ఓడి భవనాలు ఇవాళ 4,687 కోట్లు అయింది. 6 సంవత్సరాల తర్వాత మరి అవదా అండి? సగం సగం ఆగిపోయి రోడ్లలో మట్టి తోగిపోయారు. ఇదేం అన్యాయం అండి? ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉందా? డిస్ట్రక్షన్ అంటే ఇదండి. ఇది వ్యతిరేకించే వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు ఇది ఒప్పుకోరు. ఇవాళ ఎక్కడో అమరావతి ఎక్కడో ధర్మకోట దగ్గర ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి దీని మీద దుష్ప్రచారం చేశారు. 29 గ్రామాలు ఒక గ్రామం మునిగిపోలేదు. ఆ కొండవీటి వాగు ఏదైతే ఉందో ప్రాజెక్ట్ కట్టారు. రెండోది వెస్ట్రన్ బైపాస్లో అడ్డం తీయటం వల్ల మన ఇబ్బంది అయింది. అది కూడా సెట్ చేసుకుంటారు. ఒక్క గ్రామం మునగలేదు. మీరు హైదరాబాద్ వెళ్ళండి, మీకు తెలుసా భారీ వర్షం పడితే ముంబై, చెన్నై, ఈవెన్ సౌదీ అరేబియాలో మన జరిగింది. అలాంటి మిగతా జరగట్లేదు. 11 లక్షలు కూడా ఈ బిల్డింగ్ల ఖర్చు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎందుకు అయ్యింది? 6 సంవత్సరాల క్రితం దాన్ని పక్కన పడేస్తే, ఒకటి శంకుస్థాపన వైర్లు లాగేసి పడేస్తే దాన్ని తుప్పడిపోతే ఏం చేయాలండి? ఇవాళ దానికోసం లెక్కేశారు 13,000. నిన్న వ్యాలిడ్ క్వశ్చన్స్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి అది ఎందుకని అపరిచితుడు రాకముందు, రెండోది కాస్ట్ ఎంత ఎక్కువ అనేది జవాబుదారీ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద. ఆయన వెనకమాల తిట్టి సేకో ఈ దిక్కుమాల పనులు కొంతమంది చేస్తూ ఉన్నారు, వీర ఫ్యాన్స్. కాదు, ఒక ప్రతిపక్ష ఆయన ఎవరు కాదనుకున్న ఎవరు అనుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఆయనే. హోదా వస్తే అంతా రాకపోతే ఎంత అండి? 39.37% ఓట్లు వచ్చినాయి. అందువల్ల అలాంటి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక గట్టి నేత, ఆయన ఒక ఈజ్ హ్యావింగ్ ఓన్ ఈజ్ రైట్ ఉంది. ఓకే, ఈ మావిగన్ గురించి మాట్లాడండి. ఈ ప్రతిపాదన మీద ఈ ప్రతిపాదన ఏంటంటే చాలామంది తెలివి తక్కువ అనుకుంటున్నారు. అసలు అందరూ ఆయన నిన్న కూడా మిత్రులు తెలకపల్లి రవి గారి దగ్గర నుంచి వీళ్ళ ముసుగు సంస్థల్లో కూడా చాలామంది వ్యతిరేకించారు. నేను మిగతా వాళ్ళని కూర్చాను, ఆయనకి అభిమానంగా ఉండే వెబ్సైట్ల దగ్గర నుంచి అందరూ కూడా కొన్ని చూడటం జరిగింది, వ్యతిరేకించారు. కానీ రాత్రి ఏం ఆదేశాలు వచ్చినా మొట్టమొదటి మారిపోయి వెంటనే పత్రికలను దీంట్లోనూ బీభత్సంగా ఫుల్ సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఆయన ఊరుకోడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలో ఒక ఇంకో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడి కింద ఒక స్టాండ్ తీసుకున్నారు. నేను ఇబ్బందులు రాకుండా నేను ఒప్పుకున్నానన్నారు, యాక్సెప్టెడ్. తర్వాత ఏం చేశారు? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారితో ఇదే రాజధాని కట్టిస్తామని ప్రకటించారు. శ్రీమతి రోజా గారితో ప్రకటించారు. అందరూ మాట్లాడారు, ఆర్కే గారితో. ఆయన కూడా మాట్లాడి ఎంతగానో అద్భుతంగా నిర్మిస్తాను ఇదే రాజధాని మాట్లాడారు. మేము మాటలు మార్చలేదు, మాటలు మార్చింది ఆయన. రెండో సైడ్ 3 రాజధాని అన్నారు. చేసిన తర్వాత ఇప్పుడు కూడా 3 రాజధాని. మన ఎక్కడ కర్నూలులో కోర్టు ఎత్తేసామని కోర్టుకి ఇచ్చారు. అదేంటి రాజధాని వాళ్ళే ఎత్తేసారు, కోర్టు వేశారు. విశాఖపట్నం అన్నారు, ఇప్పుడు విశాఖపట్నం కూడా ఎత్తేసారు. అంటే ఒక స్టాండర్డ్నెస్ లేదు. నేను మాట్లాడే స్పష్టంగా ఒక స్టాండర్డ్నెస్, ఒక సిద్ధాంతం లేదు. ఒక రాజకీయ నాయకుడు గట్టివాడిని, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎవరు ఎన్టీ రామారావు గారు శాసనమండలి రద్దు చేస్తానంటే చేసి పడేయించాడు. లేట్ అయినా ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు రాజశేఖర రెడ్డి గారు. కౌన్సిల్ చక్రపాణి గారు మిత్రులు కంతిరి సత్యనారాయణ గారు, ఇద్దరు మిత్రులు, మంచి మిత్రులు. వాళ్ళు ప్రాబ్లం అయినా రాజశేఖర రెడ్డి గారు కావాలి చేసి పెడతా అన్నారు, చేశారు ఆలస్యమైనా సరే. దట్ ఈస్ కమిట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలి రద్దు చేస్తానని పంపించారు. ఇప్పుడు ఏమన్నారు? బలం ఉంది కాబట్టి శాసనమండలిలో నడుపుతున్నారు, శాసనసభలో వెళ్ళట్లేదు. ఏంటి సిద్ధాంతం? మీ ఎవరన్నా కూడా దృఢం లేదు. ఎవరు ఆయన తప్పట్నం ధైర్యవంతం లీడరు దిక్కుమాలి అడ్వైజర్లు తగలబట్టుంటున్నారు. ఇవాళ కర్నూలు ఎత్తేసారు, వాళ్ళు విశాఖపట్నం ఎత్తేసారు. ఏం సమాధానం చెప్తారు విశాఖపట్నానికి? ఇవాళ కొత్త రాజు నిన్న వాళ్ళ ఫ్యాన్ ఎవరు నాతో మాట్లాడతా, శ్రీనివాస్ గారు, నిన్న కదా ఇవాళే. అదేంటండి ఆయన మా నాయకుడు ఎప్పుడు మాట మార్చలేదు, మళ్ళీ 3 రాజధానులు. ఏం 3 రాజధానులు అన్న? నేను 3 రాజధానులు డెవలప్ చేశానని చెప్పాను. హైదరాబాద్ 3 రాజధాని బ్రహ్మాండం డెవలప్ చేశాడు. రాజధానులు 3, హైదరాబాదు, చెన్నై. అంటే రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరు ఎక్కువ వెళ్ళారు, హైదరాబాద్లో మిగతా వాళ్ళు ఉన్నారు. చెన్నైకి ఏమో నెల్లూరు వాళ్ళు వెళ్ళి బాగా డెవలప్ చేశారు. రాజధాని లేదు కాబట్టి ఆయన 5 సంవత్సరాలు లేదు. మచిలీపట్నం ఒక రాజధాని, విజయవాడ ఒక రాజధాని, గుంటూరు రాజధాని, 3 చోట్ల ఉంటాయి కానీ 3 రాజధాని. మీ చెప్తున్నాను, ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ అని ఉన్నాం. దీంట్లో ఆయన చాలా తెలివిగా మైనస్ పాయింట్స్ మావి జగన్ పిచ్చి అవన్నీ ఏం మాడతారో పక్కన పెట్టను కానీ ఇంగ్లీషు తెలుగు. కానీ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ, మధ్యలో పెడన్ కాన్స్టిట్యున్సీ, తర్వాత వ్యూర్ అంటే ఇది పెనుమలూరు కాన్స్టిట్యున్సీ, తర్వాత విజయవాడలో 3 కాన్స్టిట్యున్సీలు, 6 కాన్స్టిట్యున్సీలు. మధ్యలో మంగళగిరి యువతల భాగం వచ్చింది, మేజర్ భాగం బయటే ఉందండి మంగళగిరి. ఆ పక్కనే పొన్నూరు కాన్స్టిట్యున్సీ, పొన్నూరు కూడా దీంట్లో ఉంది. మనం వెళ్తా ఉంటే గుంటూరు దాంట్లో సగం ఉంది. ఎందుకంటే పూర్వం ఏది ఇంకోటి ఉండేది దుగ్గిరాల కాన్స్టిట్యున్సీని రద్దు చేసి దీంట్లో కొంత కలిపారు కాకనే. గుంటూరులో 2 ఎన్నేనియండి? అక్కడ 5, ఇక్కడ 6, 11 కాన్స్టిట్యున్సీస్. మధ్యలో కాన్స్టిట్యున్సీ దే ఆర్ ఫిట్టింగ్ అగెన్స్ట్ 1 కాన్స్టిట్యున్సీ ఆర్ 2 కాన్స్టిట్యున్సీ. సత్యనపల్లి ఉన్న
వాళ్ళ తాడికొండ మేజర్ మంగళగిరిలో కొంత భూభాగాన్ని ఇది కావాలా ఈ 30 గ్రామాల పోనీ 45 గ్రామాలు మొత్తం 11 ఇది అంతరార్థంలో ఆయన టార్గెట్. డోంట్ అండర్ ఎస్టిమేట్. ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలి? ఒకళ్ళ మీద ఒకళ్ళు అదే కాన్స్టిట్యున్సీలో ఫిట్టింగ్ పెట్టారు. ఇవాళ కొంతమంది అవును మా డెవలప్ అవుతుంది కదా, అది రాజకీయం అది. కానీ నేను అడుగుతాను, ఎవరు స్టాండ్ ఎవరు తీసుకున్నారు? శివరామకృష్ణ గారి కమిటీ గొప్పాడు, ఆ కమిటీని పాటించలేదని కుండ బదలగొట్టి అసెంబ్లీ దగ్గర బయట కూడా ఉతికి ఆరేశారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన స్టాండర్డ్లెస్ లేదు. ఆయనకి ఎవరో అడ్వైజర్స్. ఇవాళ శివరామకృష్ణ కమిటీ ఏం రాసింది? దిక్కుమాల కమిటీ, దుర్బుద్ధి కమిటీ. ఒక విధంగా కొంచెం మంచి పాయింట్ పెట్టి ఎలా పెట్టారు వాళ్ళు? విజయవాడ, గుంటూరు ఈ తెనాల్లో ఒక్క హెచ్ఓడి కూడా పెట్టకూడదని తీర్మానం చేశారు. ఏమనుకుంటున్నారండి వాళ్ళు? అంత అంత ద్వేషమా? ఆ మెద్రాస్ పక్కన తీన్మా ఆరోమర్ రవి గారు అక్కడ మెద్రాస్ పక్కన అంటే ఒక డ్యాంగిల్ పెట్టి మెద్రాస్కి అనుసంధానంగా ఒక రాజధాని కావాలనుకున్నారు. లేకపోతే కొండల అడవుల్లో దోనకొండ అడవుల్లో లోపల పెట్టమన్నారు. అంటే వీడు చెప్పేది అమరావతి అంటే కేవలం 2-3 నియోజకవర్గాలే కవర్ అవుతాయి, రెండే గట్టిగా సత్యమల కూడా కాదు లబ్ధి చేకూరుతుంది అనే మాట ఒక జనం చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. బట్ ఆయన చేసే పద్ధతి సరిగ్గా, ఎందుకంటే సిద్ధాంతమే లేదండి ఆయనకి. ఇవాళ ఇది మాట్లాడారు. వాళ్ళ శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? ఇక్కడ అసలు పడనే వద్దు, నేను సపోర్ట్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇక్కడ విజయవాడ, గుంటూరులో అసలు శివరామకృష్ణ కమిటీ వద్దని చెప్పింది. హెచ్ఓడి పెట్టకుండా అది దిక్కుమాల కమిటీ. పులిచింతల లాంటి మహానగరంలో హెచ్ఓడి పెట్టాలా? పులిచింతలు అనేది ఒక ఊరు పేరు పెట్టుకుంటారు. ఇంచెంపల్లి అనేది ఎక్కడుందని ఇంచెంపల్లి అంటారు చాలామంది. ఇంచెంపల్లి ఒక గొప్ప ప్రదేశం. ఇంచెంపల్లి ఏమైనా గొప్ప చిన్న అంతా కలిపి 500-200 మంది ఉంటారు. ఈ పులిచింతల్లో కాఫీ హోటల్ కూడా ఉండదు. చిన్న తాగడానికి వెళ్తే మంచినీళ్ళు అమ్మే షాప్ కూడా ఉండేది. ఇప్పుడు ఉందో పెట్టారో తెలియదు. పులిచింతలు హెచ్ఓడి అంటే అదో దిక్కుమాల కమిటీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనే కాంట్రడిక్షన్ అయ్యారు. 4 సార్లు మాటలు మార్చారు. ఇప్పుడు 5వ సారి శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరులో వద్దన్నారు. మీరు దానికి అదనంగా ఇంకోటి తేల్చారు. ఏది? మచిలీపట్నం. ఇది హైలీ, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, హైలీ. మీరు చాలామంది అనుకున్నాను, నేను టెక్నికల్గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ అమరావతి 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు అడిషనల్ గ్రామాల్లో ఎక్కువ గ్రామాలు మెట్ట గ్రామాలు. మంచినీళ్ళు కూడా బోరేస్తే పడిన గ్రామాలు. అందుకనే బోరు కూడా నేను యలమ శివాజీ గారు వెళ్ళాం. మెట్ట ప్రాంతాలు పత్తి వేసేవారు, లేదా పొగాకేసి మీరు నమ్మరండి, ఆ పక్కనుంటే నీళ్లు పడాలి కదా, ఇక్కడి నుంచి ఎత్తిపోతలు పెట్టారు. ఎక్కడి నుంచి? కృష్ణానది నుంచి కూడా కొన్ని చోట్ల బోరు పడ శుద్ధం ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మెట్ట ప్రాంతం జనం అనుకున్నట్టు వీళ్ళు కారు వేసుకుని కేవలం ఉండవల్లి ఆ చుట్టుపక్కల తీసుకెత్తి 3 పంటల పడేము కదా. 5 లక్షలు కూడా కొరగాని భూమి ఉండేదండి ఒకప్పుడు. దాంట్లో 10 లక్షలు కూడా. అంతవరంలో ఇవాళ నేను వెళ్ళి చూపించవచ్చు మనం. చాలా పడు అనేక గ్రామాలు ఉంటాయి, మీకు చూపిస్తాను. 5 లక్షలు 2014 ముందే 5 లక్షల భూమి. ఇవాళ అలాంటి భూమి, అందులో మెట్ట ప్రాంతాల భూమి. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్రాంతం ఏంటో తెలుసా మీకు? ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో అద్భుతమైన అలువేలు సాయిల్ ఉండే డెల్టాలు, కృష్ణా, గోదావరి, కావేరీ కొంత ఉంది, గంగా కొంత ఉందండి. అలాంటిది గంగా అంటే వెస్ట్ బెంగాల్ ఉంటుంది ఎక్కువ. ఈ అలువేలు సాయిల్ అంటే డెల్టా మట్టి, ఒండ్రు మట్టి చేర్చుకునే నేల. అలాంటిది విజయవాడ నుంచి ఎవరో తెలియకపోతే మనం వెళ్దాం ఒకసారి. మచిలీపట్నం వరకు అటు ఇటు ఉండే గ్రామాల్లో బందర్ కాలువ, ఇంకా కాలువలు వెళ్తూ ఉంటే అంత అలువేలు సాయిల్ అంటే మట్టి. దానన్నా కొంచెం ఆ కవతల కొండ ప్రాంతాలు ఉన్నాయండి. ఏది? అమరావతిలో అనంతవరం దగ్గర కొండలు మీరు చూశారు కదా. ఇంకా అది కోటేశ్వరరావు గారి ఊరు ఇంకోటి ఉంది, నీరుకొండ. అన్ని కొండలు ఉంటాయి, పక్కన మిగతా ప్రాంతాలు ఉంటాయి. కొంత డెల్టా ఇటు సైడ్ ఉంటుంది. కానీ ఈ ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములు మెట్ట ప్రాంతాలు కూడా కాదు. మీరు ఇంకోటి చెప్తాను, మన విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రైట్ సైడ్ మెట్ట ప్రాంతాలు. అక్కడ పిల్లల్ని డెల్టా వాళ్ళు కూడా అక్కడ పిల్లలు ఎవరంట. మెట్ట ప్రాంతాలు వేరున్నాయి, డెల్టా తెనాలి, దుగ్గురాలు, మన ఇవన్నీ ఉన్నాయి కదండి మనకి, రేపల్లి, ఇవన్నీ కూడా ఈ కాలువ భూములు. ఈ పైన కాలువలు లేవు. ఏది రేరుగా ఒక కాలువ ఒకటి వెళ్తూ ఉంటుంది నాగాన్ సార్ తప్పితే కృష్ణా డెల్టా కాలువలు అట్లా లేవండి. కిందకే ఉంటుంది, ఎక్కువ కాలువలు కిందే ఉంటాయి. అసలు ఈ సీతానగర్ నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది. టోపోగ్రఫీ తెలియకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ 4 పంటల బండి భూమి, 6 పంటల భూమి అంతా ఏమన్నా భ్రమలో బతుకుతున్నారు. కొంత ఇది కన్ఫైన్ టు. నౌ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది అత్యంత విలువైన భూమి. ఈ భూమిలో ఈ మావి జగన్లో అసలు ల్యాండ్ ఎలా ఎక్వైర్ చేస్తారండి? ఎంత ఉంటుందండి? ఒక 50 ఎకరాలు తీసుకుందాం. ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వాలన్నా, సెంట్రల్ ల్యాండ్కి ఇవ్వాలనుకున్నా, మధ్యలో ఎక్సెప్ట్ విజయవాడ, గుంటూరు మధ్యలో కొంత భూమి తప్పితే మచిలీపట్నం నుంచి అసలు ల్యాండ్ రండి. నిమ్మకు రామారావు గారు ఉంది, నిమ్మకూరు ఉంది, ఆ చల్లపల్లికి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదంతా అద్భుతమైన డెల్టా భూమి, అలువేల్ సాయిల్, ఒండ్రు భూమి, నల్లరేగడి భూములు, అంటే ఒండ్రు భూములు. అంటే ఎలా సాధ్యమవుతుందండి? అటు రోడ్డుకి అటు ఇటు అద్భుతంగా డెవలప్ రోడ్డుగా వాళ్ళు పెట్టద్దు. శివరామకృష్ణ మీరు చెప్పే శివరామకృష్ణ గారు అసలు ఎలా తీసుకొచ్చి పెడతారు? అసలు ఎక్కడ కడతారు? డెవలప్ అవుతుందంటే ఏ విధంగా జరుగుతుందండి? వీళ్ళు ఒక ప్లాన్ తీసుకొచ్చారు. షెంజన్, ఆ షెంజన్కి దీనికి పోలికైందండి, నాకు అర్థం కాదు. వాళ్ళందరూ వైకాపా బ్యాచ్ అంతా రెడీ అయిపోయి తీసుకొచ్చారు.
వీళ్ళు నేను అడుగుతున్న ఆ రోజు నేను తెలుగుదేశం గురించి మాట్లాడినప్పుడు ఇది అసెండాస్ కార్పొరేషన్ తప్పయ్యా పారదర్శకంగా వీళ్ళు అసభ్యంగా ట్రోల్ చేశారు. ఇవాళ ఈయన పద్ధతి తప్పు అంటే వీళ్ళు ట్రోల్ చేస్తారు. అంటే స్వతంత్ర వ్యక్తిత్వాలను బతకనివ్వరండి వీళ్ళు. అంటే ఇందాక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్‌లో కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మా మీద పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు. ఆయన ఎవరిని లెక్క చేస్తారండి ఆయన? ఎవరిని లెక్క చేయరు ధైర్యవంతుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్యూన్ మాట్లాడతారా? లేదా అంటే ఈ ఇంకో ట్యూన్ మావిగన్ మీద మాట్లాడతారా? ఎందుకు ఇంత ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది? ఏదండి? మావిగన్ మీద ఎందుకు మావి ఇంత జగన్ ట్రోలింగ్? అనేది కాదండి. హ్మ్. ఎవరన్నా ఆయన పేరు జగన్ వచ్చేటట్టు పెట్టుకున్నారు. హ్మ్. ఆ! గన్న గుంటూరులో గుంటూరుకి జీ అని ఇంగ్లీషా, తెలుగా, ఉర్దా ఏ భాష మాట్లాడుతున్నారో చెప్పాలి కదైనా. అది కాదండి మచిలి ఇప్పుడు ఇంగ్లీష్‌లో తీసుకుని ఎంఏ మావి తర్వాత గన్ ఏంటి? గుంటూరులో గన్. గన్ను ఇంకా ఇంకా నేను మాట్లాడకూడదు కానీ సభ్య సంస్కారాలు ఉంటాయి. చాలా మంది బయటకొచ్చి ఒంగోలు, తర్వాత దెందులూరు, తర్వాత పులివెందుల, కడప ఇవన్నీ తీసుకుంటున్నారు. మనకు అనవసరం ఇక్కడ. హ్మ్. అవును. చస్తున్నాం ఆ ట్రోలింగ్ చూడలేక దాన్ని ఆల్గోరిథం వద్దనుకున్నా వచ్చేస్తున్నాయండి. అయి బూతుల్లాగా వస్తున్నాయి. చాలా చెత్తగా దరిద్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికన్నా ఆయన మారుతారేమో అనుకుంటే నిన్న నేను కాదండి విజయులు కూడా మాట్లాడారు. ఏంటండి ఆ పద్ధతి ఏంటి మీరు? మీ సిస్టమ్ ఇప్పుడు అంటే విశాఖపట్నం అంటే దేని మీద ప్రేమ లేదు మీకు. దేని మీద ప్రేమ లేదు. అమరావతి మీద లేదు. మీకు అవకాశం 100 కోసం నిమిషాలు మేము మార్చలేదండి. స్టాండ్ ఒకటే ఉంది. ఇవాళ కళ్యాణ్ బాబు గారు మార్చుకున్నారు. ఎవడు రాజధాని వెళ్ళి రెచ్చగొట్టుకున్నారు. ఇంకొకళ్ళు రెచ్చగొట్టుకున్నారు. వామపక్షాలు ఒకళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనుకున్నారు, ఏమనుకున్నారు, ఆయన కూడా ఆయన హోదా విభజన మీద 4 సార్లు స్టాండ్లు మార్చుకున్నారు. ఎప్పుడు స్టాండ్లు మార్చుకోలేదు. హ్మ్. సిద్ధాంతం ముఖ్యం. అందువలన ఇవాళ 2 మౌలికమైన సదుపాయాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పాను కదండి. హ్మ్. ఇది సరిపోతుందనేది ఆయన క్యాలిక్యులేటెడే, అన్కాలిక్యులేటెడ్ కాదు. కానీ ప్రజలు అక్కడ ప్రాంతాల వరకు కానీ నవ్వుకుంటున్నారండి ఇది. హ్మ్. ఇవాళ మా బీజేపీ ఎంపీ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ ఎవరు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారు? అసలు నవ్వుతున్నారండి అందరూ. కామెడీ సబ్జెక్ట్ అయిపోయింది. జగన్ గారు అంటే కామెడీ కాదైనా ఆయన ఇప్పుడు తనను తాను చెక్కున్న శిల్పంలా మారిన శిల్పంలా చెక్కున్న లోకేష్ గారు సాఫ్ట్ పప్పు అనే క్యారెక్టర్ నుంచి వైలెంట్ క్యారెక్టర్కి వచ్చాడు. ఎస్ వాట్ ఎవర్ జగన్మోహన్ గారు ఒరిజినల్ నుంచి వైలెంట్ క్యారెక్టర్ కింద ఒక ధైర్యం ఉన్న క్యాండిడేట్ కింద పేరండి. ఇవాళ ఆయన కామెడీ పీస్కి అయిపోతుంటే ఎట్టాగండి అది? ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఇది ఎవరనుకున్నా ఒక గట్టి 39.37 హోదా ఇవ్వకపోయినా చెప్పాను. 39.37 ఓట్లు వచ్చిన గట్టి లీడర్ ఆయన. ఆయన నిమిషానికి మాట మార్చుకుంటే ఎలాగండి? వాళ్ళు దయచేసి చెప్తున్నారు మాకు ఎంత బాధ కలిగిందంటే అండి పరీక్షల్లో పేర్లు రాష్ట్ర రాజధాని అంటే పేర్లు రాసుకుంటానికి కూడా లేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పుడు ఇంత పరిస్థితి ఏ రాష్ట్రానికి రాకూడదని మాకు శాపాలు ఉన్నట్టున్నాయండి. కానీ ఆంధ్రప్రదేశ్ శాప ధరణి కోట గుర్తుంచుకోండి ఉన్న అమరావతి 2000 సంవత్సరాల క్రితం మాకు రాజధాని. ఆ పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర శాతవాహనులు పాలకుడు ఉన్నారు కదండి. ఇది ఎంత అద్భుతమైన చిత్రం చూడండి. మన గుర్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అది రాచకొండ గుట్టలో ఉందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇంతకుముందు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఉంది పూర్ణకుంభం అనేది. ఒక విధికుడు అనే ఒక దళితుడు చర్మకారుడు అంటే మాదిగా నాగోపాధ్యాయ ఆయన కొడుకు ఆయన జూరుతున్నాడు. రాజు ఏకబ్రహ్మణ్ అంటారని. అలాంటిది ఒక అద్భుతమైన వాళ్ళు పరిపాలించిన దాంట్లో కింద ఇక్కడ ఉన్న ఈయన ఒక దళిత వర్గాన్ని తీసుకుని గుర్తుని ఆంధ్రప్రదేశ్ వల్ల నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది కదా. ఒక గొప్ప చారిత్రాత్మక సంస్కృతికి. అలాగే అక్కడ ప్రసూతి హాస్పిటల్ని 1290లో 92లోనో మహిళల కోసం రుద్రమదేవి గారు ఇప్పుడు అమరావతిలో ఈ 29 గ్రామాల్లో కట్టించింది. ఎంత పెద్ద స్తూపం ఉందండి అక్కడ. ఎంత అద్భుతంగా ఉండేది. అది చెప్తున్నానండి. చిన్న ప్రదేశం కాదు అది. వేలాది సంవత్సరాల వారసత్వ చరిత్ర ఉంది. అంత గొప్పదాన్ని మనం కాపాడుకోవాలి. ఒకళ్ళ మీద ద్వేషంతో ఒకళ్ళ మీద చంద్రబాబు పెడితే మనకు వ్యతిరేకం అయిపోతుందండి. చంద్రబాబు గారు చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందండి ఇంకా ప్రయారిటీ తప్పుతున్నా అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం నిర్ధారణ మీద రెడ్ టేపిజం కాదు రెడ్ బుక్ దాని మీద తీసుకొచ్చి దాని మీద మహిళల మీద జరుగుతున్న దీని మీద అన్నిటికంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ప్రత్యేక హోదా విభజనాలు కాడి పడేసిన దాని మీద ఇవాళ గుమా వ్యాపారుల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కులను పక్క పడగొట్టి ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి ఆ గుజరాతీ మారడు వ్యాపారులు ఇస్తున్న దాని మీద అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిలబడి ఆయన ఇంట్లో కూర్చోమండి. నాకు అర్థం కావట్లేదు. మాట్లాడిన హ్యాపీగా ఆయన నేను అంటున్నాను అధికారంలోకి వస్తారు నాకు అనొచ్చు. కానీ ఏమంటే ఒక్కటి చెప్తున్నా ఆయన అధికారంలో రావాలని కోరుకుంటున్నా. ఒక ప్రతిపక్ష నాయకుడి కింద ఆయన గట్టి ప్రతిపక్షం ఉంటే రాష్ట్రానికి లాభం. పవన్ గారు రాష్ట్రానికి లాభం నేను మాట్లాడుతాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మై రెమ్యునరేషన్. ప్రజా సమస్యలు ఉన్నాయి ఇలా కామెడీగా మారకూడదని చెప్పి కోరుకుంటున్నాను. రైట్.